పేరేంటి? భీష్మ. భీష్మ కాదు, భీష్మ సార్ అనాలి. అంటే నా పేరుకి సార్ యాడ్ చేస్తే బాగోదని. ఆయన్ని సార్ అని పిలవమంటున్నారా? ఓ అదా. నేను రేయ్, ఏం చేస్తుంటావు? మీమ్స్ చేస్తుంటాను. అంటే అంటే హైదరాబాద్, సికింద్రాబాద్, నిజామాబాద్, సింగిల్ స్లేవ్ జిందాబాద్ అని పోస్టులు చేసి సోషల్ మీడియాలో పెడుతుంటాను సార్. హే అన్నట్టు బెస్ట్ మీమ్ క్రియేటర్ అవార్డు వచ్చింది నాకు, తెలుసా మీకు? ఏదో పరమవీర్ చక్ర అవార్డు వచ్చినట్టు ప్రౌడ్ గా చెప్తాడేంట్రా? నా రూల్స్ ని పక్కన పెట్టి నైట్ రిలీజ్ చేసింది ఇతన్నా. అంటే ఏదో తెలియక. తెలిసేలా నేను చేస్తాను. రేపటి నుంచి 1 నెల రోజుల పాటు రోజు నా స్టేషన్కి పంపించావు. డిసిప్లిన్, రెస్పాన్సిబిలిటీ ఆటోమేటిక్గా వస్తాయి. 1 రోజులంటే కష్టం రా, ప్లీజ్ రా. జేపీ, నా మాటికి సిటీ ఎదురు చెప్పదు. షార్ప్ 9 AM. వాడు నా కొడుకని తెలిస్తే ఎన్కౌంటర్ చేస్తాడ్రా. అందుకే మా రిలేటివ్స్ కుర్రాడని చెప్పాను. అయినా సరే ఆ దేవాగాడి దగ్గర పంపించడం నాకు ఇష్టం లేదురా. హలో, వాడేం ఆప్షన్ ఇవ్వాల, ఆర్డర్ వేసాడు. ఇప్పుడు మనం పంపించకపోతే ఈగోకి తీసుకుని ఏదో కేసులో నన్ను బుక్ చేస్తాడు. ఆడు అసలు వార్నింగ్ ఇచ్చి వదిలేయాల్సిన పోయి ట్రైనింగ్ ఇస్తా అనడం ఏంట్రా? హే ఇట్స్ ఓకే ఓకే. ఏసీపీ గారు రమ్మన్నారు, ఎటు వెళ్ళాలి? వెళ్ళక్కర్లేదు, వెనక్కి తిరిగితే సరిపోద్ది. సోషల్ మీడియాలో బాగా వర్క్ చేస్తాడంట. మన స్టేషన్లో కూడా బాగా వర్క్ చేయించండి. 9 to 4 నచ్చిన పనికి వాడుకోండి. సార్ అంటే ఏంటి సార్, నాతో టేబుల్స్ చూపిస్తారా? ఫస్ట్ రోజే అంత హైట్ లో పనులు ఎందుకు చెప్తానన్నా? అంటే టీ గ్లాస్ మధ్యలో పట్టుకుంటే సీ కాలిపోద్దమ్మా, సెన్స్ ఉండక్కర్లా. యు ఆర్ రైట్ సార్, కలిపింది బాగా కాలిందా సార్? దుర్యోధన్, దుశ్శాసన్, ధర్మరాజ్, యమధర్మరాజ్, శని, శకుని, ఇలా పురాణాల్లో ఎన్ని పేర్లుండగా పోయిపోయి ఆజన్మ బ్రహ్మచారి భీష్మ పేరు పెట్టారు నాకు. దానివల్లనేమో ఒక్కరు కూడా పడట్లేదు. నువ్విలా ఉంటే ఏ అమ్మాయి అయినా ఎలా ఓకే చెప్పుద్దురా? ఏ కనీసం డిగ్రీ కూడా ఫినిష్ చేయకుండా బ్యాక్లాగ్స్ పెట్టావు. అసలు నిన్ను ఆపమ్మా, నీతో ఆర్గ్యూ చేయడం కంటే స్టేషన్కి వెళ్ళి ఆడితో కొట్టించుకోవడం బెటర్. తిను. ఈ రోజేం సాడిజం చూపిస్తాడు. సార్ డ్రైవరు 4 రోజులు లీవ్ పెట్టాడు. హలో, హైదరాబాద్లో యూత్ చాలా చెడిపోయారు. రోడ్డు మీద కబుర్లు మాట్లాడుకుంటూ ఎలా టైం వేస్ట్ చేస్తున్నారో చూడు. వీళ్ళెవ్వరికి పైకి రావాలనే కసే లేదు నీలాగా. ఏంటి నవ్వుతున్నావు? నేను చెప్పేది నీ కామెడీగా ఉందా? సార్, నలుగురు ఫ్రెండ్స్ దమ్మేస్తూ మాట్లాడుకున్నంత మాత్రాన వాళ్ళు ఖాళీగా ఉన్నారు, కసిగా లేరు అంటే ఎలా సార్? వాళ్ళల్లో ఎప్పుడు ఎవడు ఏమవుతాడో ఎవడికి తెలుసు. టీలు ఇచ్చేటప్పుడు మోడీ గారు కూడా చాలా చీప్గానే చూస్తుంటారు కదా సార్. నువ్వు ఎన్ని చెప్పినా నీ మీద నాకు మంచి ఒపీనియన్ కలగదు. ఒపీనియన్ దేవుంది సార్, సిచ్యువేషన్ని బట్టి మారిపోతుంది. మార్నింగ్ 9కి మోగే స్కూల్ బెల్ సౌండ్ చాలా చిరాగ్గా ఉంటుంది, కానీ అదే సౌండ్ కోసం సాయంత్రం ఎదురు చూస్తాం. బెల్ సౌండ్ సేమే సార్, కానీ మన ఒపీనియనే మారిపోతుంది. సరే, నన్ను అకాడమీలో దింపి నువ్వు స్టేషన్కి వెళ్ళిపో. ఓకే సార్. చిలక ఏ తోడు లేక దిడే బొమ్మ ఒంట నడక తెలిసి అడుగు నా లైఫ్లోకి లేడీజే అనుకున్నా, సాంగ్స్ కూడా సరిగ్గా రావా? గాడ్, యు ఆర్ టూ బ్యాడ్.
ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. నా కార్ ఆగిపోయింది, వికారాబాద్ వెళ్ళాలి. పోలీస్ వెహికల్ మించిన సేఫ్టీ ఎక్కడ ఉంటుందండి? రండి. సార్, ఆ? నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. అయ్యయ్యో, వెనకాల సీట్లు కూడా ఉన్నాయండి. రండి. వెళ్దామా? భీష్మ, ఓ హాయ్, చైత్ర, రాగిని, సితారా. ఏం చేస్తుంటారు? మేము యాక్చువల్లీ భీష్మ ఆర్గానిక్స్ కంపెనీలో ఎంప్లాయీస్. హే, నా పేరు మీద కంపెనీ ఉందా? వావ్, ఇట్స్ హాసం. మరి వికారాబాద్కి ఎందుకు? వీక్ డేస్ లో ఆఫీస్ అండ్ స్టోర్స్ లో, వీకెండ్స్ లో ఫార్మర్స్ తోటి ఇంటరాక్షన్ ప్రోగ్రామ్స్. ప్రోగ్రామ్స్? ఐ లవ్ ప్రోగ్రామ్స్. చిన్నప్పటి నుంచి పాడతా తీయగా ఓంకర్ అనే షోలు చూసి చూసి కలపడం ఎలా? ముందుగా చింతపండు నానబెట్టి ఆ తర్వాత బాగా పిసకాలి. ఇప్పుడు స్టవ్ మీరు పిసకక్కర్లేదండి, పట్టుకుంటేనే పులుసు కారిపోతుంది. ఎక్స్క్యూజ్ మీ, వెళ్దామా? మీ కార్ ఎలా ఆగిపోయింది? రోడ్ సైడ్ రైలింగ్ ఉంది కదా, ఆ, దానికి తగిలి ఆగిపోయింది. ఆహా. అంటే మీరు యాక్సిడెంట్ చేశారా? యాక్చువల్లీ నేను మిమ్మల్ని అరెస్ట్ చేయాలి, కానీ హెల్ప్ అడిగిన అమ్మాయిని అరెస్ట్ చేయడం ఎలా? మీరు ఏసీపీ, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్. ఏంటి మొత్తం మూసేసి చూపిస్తున్నారు? దా స్టేషన్ దా, అన్ని క్లియర్ కనిపిస్తాయి. నువ్వు ఆగవే. సార్, మీరు కేసు అరెస్ట్ అంటున్నారు సార్. నా జాబ్ ప్రాబ్లం అవుతుంది సార్, ఇంట్లో కూడా పెద్ద గొడవ అవుతుంది సార్, నా లైఫ్ స్పాయిల్ అయిపోతుంది సార్. ప్లీజ్ సార్, చేయకండి. ఓకే ఓకే ఓకే, ఈ రోజు ఈవినింగ్ వరకు మీతో ఉండి అబ్జర్వ్ చేస్తా. మీ బిహేవియర్ నచ్చితే డెఫినెట్ గా నచ్చుతుంది సార్. ఇట్స్ హాసం. సార్, ఫార్మర్స్ తో ఇంటరాక్షన్ ఉంది, మీరు పర్మిషన్ ఇస్తే. పర్మిషనా? పర్సనల్ గా వస్తానండి. పదండి పదండి. పోలీస్ బండ్లోంచి దిగారేంట్రా? కేసులు అయి ఉంటారా? ఆ ఇల్లు డ్రెస్ అమ్మాయి రేట్ ఎంతో వెళ్ళి కనుక్కోరా. ఎమ్మెల్యే కొడుకువే, నీకు భయం ఏంటి? హలో పాపా, రేట్ ఎంత చెప్పు, ఎకరం అమ్మేసిస్తా. మామూలుగా లేదురా, పిల్ల పిచ్చెక్కిస్తుంది కదా. ఏ బేబే. ఏదో ఎమోషన్లో వచ్చేసా గానీ ఆ అమ్మాయి గొడవల్లో చెప్పితే వద్దురా, గో బ్యాక్. ఏంట్రాడు? భయపడి ఉంటాడురా. దారికి అడ్డంగా ఉందని పీకి పారేశానండి. ఓహో, నేను ఇంకా మీరు సింగం స్టైల్లో సూపర్ కాప్ ఏమో వాళ్ళని చితక్ కొడతారు అనుకున్నా. డిసప్పాయింటెడ్. అంటే పాప కొట్టాలని ఎక్స్పెక్ట్ చేసిందా? యూ సిల్లీ సింగిల్ ఫెలో. ఆడేంట్రా మళ్ళీ ఏదో పట్టుకొని వస్తున్నాడు? ఏముందిరా, వస్తాడు, గుంట్లో పడేస్తాడు, చేతులు గుంటడు, వెళ్ళిపోతాడు. కొత్త బిల్డప్. రేయ్, నాకు ఎమోషన్స్ ఎక్కువ. ఆనందం వస్తే ఆగలేను, ఆలస్యం వస్తే ఆపుకోలేను, బాధ వస్తే భరించలేను, కాల్తే కొట్టకుండా ఉండలేను. నువ్వు కమెంట్ చేసావు, కాలింది, కొట్టాను.
అంతే. రే కిటికీ తేలిందా? అవునరా, పొద్దున పరిచయమైన వాళ్ళని కమెంట్ చేస్తేనే కాలి కొట్టాను. చూస్తుంటే వీళ్ళంతా నీ ఫ్రెండ్స్ లా ఉన్నారు. నిన్ను కొడుతుంటే ఒక్కడు కూడా రియాక్ట్ అవ్వలేదేంట్రా? బేసిక్ గా నువ్వు మంచోడివే. సరే లే, అలా కొడదాం. రే నువ్వు పోలీసు అడ్డు ఊరుకుంటున్నావు, లేకపోతే ఎవడ్రా పోలీసు? పోలీస్ బండ్లో వస్తే పోలీసు అయిపోతానా? నేను డ్రైవర్ని రా. నువ్వేంట్రా? నువ్వు ఆగరా. అయినా ఆ అమ్మాయికి మీరుండగా మేము కామెంట్ చేయటం వెరీ బ్యాడ్ బ్రో. వెరీ గుడ్ రా, వెళ్ళాడుకుండే. థ్యాంక్స్ బ్రో. నీ కోసమే ఫైట్ చేశా, కనీసం లుక్ కోసమే ఇవ్వచ్చుగా.